ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జనసేన వల్ల 2024 ఎలక్షన్స్ లో చావు దెబ్బ తిన్నాకని సరే వాళ్ళు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకని చెప్పి ఈ మాట అంటున్నానంటే, కేదిరెడ్డి గారు జాఫర్ గారి ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు. ఏమన్నారంటే, మేము చిరంజీవి గారిని మేము అవమానించలేదండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని మేము అవమానించలేదు. పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ప్రీలీజ్ ఫంక్షన్ లో చాలా హడావిడి చేశారు. మేము చిరంజీవి గారికి ఏదో అవమానం జరిగిపోయింది, మేము ఇంకా ఆయనకి మాకు అతిథిగా పిలిపించి మేము ఆయనకి నాటుకోడిను రాగి సంగటి పెట్టామండి అని చెప్పి అన్నారనమాట. దీన్ని నేనేమంటున్నానంటే, మీరు అవమానించకపోతే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్టర్ చూశారు కదా, అందరూ రాష్ట్రం అంతా చూశారు. ఏ పోస్టర్లో కూర్చుని మహేష్ బాబు గారితో, ఎస్ఎస్ రాజమౌళి గారితో, ప్రభాస్ గారితో, చిరంజీవి గారితో ఏ రకంగా బతిమలాడించుకున్నది. మీ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నట్టు యాక్చువల్గా సరిగ్గా మాట్లాడితే వాళ్ళు ఏం డిస్కస్ చేయలే ఆ ప్రాబ్లమ్స్ గురించి. ఆ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినాయి. మహేష్ బాబు గారు మాట్లాడింది, చిరంజీవి గారు మాట్లాడింది, అందరికీ మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటి అంటే, మీరు నా స్థాయి ఏంటి అని చూపించడానికి జనాలందరికీ మీరు ఆ మీటింగ్ పెట్టారు. మీరు ఆ స్థాయి చూపించాలి అని లేకపోతే, వాళ్ళని ఏదో గౌరవించి పద్ధతిగా మాట్లాడి పంపాలని అనుకుంటే, అసలు వాళ్ళు మాట్లాడేది మొత్తం అంతా మీరు వీడియో తీయరు. వీడియో తీశారుగా, మీరు వీడియో తీసి జనాలందరికీ రిలీజ్ చేశారుగా, మీరే కదా రిలీజ్ చేసింది. చిరంజీవి గారు వీళ్ళందరూ ఏదో పెట్టేసుకుని వీడియోలు పెట్టి తీపించుకుని మేము అందరూ అవమానించలేదు కదా, అది మీరు చేసిందే కదా. ఆ వీడియో బయట తీసి చూడండి, మేము మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోలేదు, మేము ఎలా చేస్తున్నాము, మీరు మా అందరం మా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ వీడియో చూసినాడు ఎవరికైనా. మీరు అలా అనుకోవాలనే మీరు చేశారు. ఎందుకంటే అసలు ఆ వీడియో రిలీజ్ అవ్వాల్సిన పనే ఉంది. ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు కంపారిజన్ చేశారు, రేవంత్ రెడ్డి గారు అవమానించారు ఇండస్ట్రీ మొత్తాన్ని అని చెప్పేసి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఆయన చేశారు. ఈవెన్ పుష్ప ఇష్యూనే కదా, పుష్ప ఇష్యూలో ఆయన థియేటర్లకు పర్మిషన్లు ఇచ్చారు. వీళ్ళందరూ ఎవరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి దాగలాగా ఎవరిని ఆయన మన దగ్గర పిలిపించుకోవాలి. ఆయన అంత ముందు వరకు ఏం జరిగింది ఇష్యూ, పర్మిషన్లు అన్నీ ఇచ్చాడు. ఈ దగ్గరికి ఎవరు వెళ్ళలేక, ఇండస్ట్రీకి అన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడుగా ఆయన రేవంత్ రెడ్డి గారు. కానీ ఎప్పటి వరకు జరిగింది, ఆ తొక్కిసలాడు జరిగిన 2-3 రోజుల వరకు అసలు ఎవరు ఏం మాట్లాడాల. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఆడియో సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ పేరు మర్చిపోయాడో అప్పుడు జరిగింది. అప్పుడు వరకు సినిమాని ఆపాలి అనే ఉద్దేశంతో ఉంటే, ఏడిపించాలని అనుకుంటే ప్రతి సినిమాకి ఇచ్చాడు పర్మిషన్లు. 1200 రూపాయలు 13 రూపాయలు టికెట్లు పెంచుకుంటే ఇచ్చారా లేదా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్. ఆయన మర్చిపోతే, నేను ఇంత చేసినా కానీ నన్ను గుర్తు పెట్టుకోలేదు, నన్ను మర్చిపోయాడు అని చెప్పండి గుర్తు చేయడానికి ఆయన ఆ పని చేశాడు. ఎవరికైనా సరే అధికారంలో ఉన్నవాడికి తన క్యారెక్టర్ విషయంలో, తన అథారిటీ విషయంలో, ఈ 2 విషయాలకి వచ్చినప్పుడు కొంచెం ఇగో అనేది ఉండాలి, ఖచ్చితంగా నాయకుడికి ఉండాలి. ఆయన ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఆ ఎపిసోడ్ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు, పెంచేశారు అంతే. తర్వాత అసలు దాని గురించి మాట్లాడుతున్న విషయం లేదు. అసలు ఎవరు ఆయన కూడా మాట్లాడలే. ఆయన మర్చిపోయారు కాబట్టి గుర్తు చేశారు అంతే. ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్తే జస్ట్ వీళ్ళందరూ కూర్చున్న ఫోటోలు వీడియోలో వచ్చినాయి, కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడారు, లోపల ఏం జరిగిందంతా, వీళ్ళు మాట్లాడిందంతా వచ్చింది అసలు రాలేదుగా బయటికి. ఆయన రిలీజ్ చేయలేదుగా. ఆయన ఏం రిలీజ్ చేశారు, జస్ట్ వీళ్ళందరూ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నది, మొత్తం అంతా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి కూర్చున్నది చేశారు, రిలీజ్ చేశారు. మిగిలిందా రిలీజ్ అవ్వలేదుగా, మాట్లాడిందంతాను అదంతా ఇంటర్నల్గా జరిగిపోయింది. ఇంకోటి, చిరంజీవి గారిని కానీ బాలకృష్ణ గారిని కానీ అసలు ఆ మీటింగ్ పిలిచారా? లేరుగా. వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయన ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరేం చేశారు, మీరు చిరంజీవి గారిని ఇక్కడ మీ దాకా తెప్పించుకొని సార్ ఆయన కూడా చాలా వినమ్రతతో, అసలు ఎప్పుడు ఆయన అలా చూడలేదు. అసలు మేము యాక్చువల్గా అలా ఆ స్థితిలో ఇంతవరకు చిరంజీవి గారిని ఎవరో చూడలేకపోయారు. అంటే ఎవరికైనా సరే, అరే చిరంజీవి గారు ఏంట్రా జగన్ ముందు ఇలా బతుకులాడుతున్నారు ఏంట్రా బాబు అన్న ఉద్దేశం ఉంటుంది కదా. మీరు ఆ స్టేచర్కి రెస్పెక్ట్ ఇచ్చారా? ఎవరా రేవంత్ రెడ్డి గారు ఆ స్టేచర్కి రెస్పెక్ట్ ఇచ్చారు. బాలకృష్ణ గారికి కానీ చిరంజీవి గారికి కానీ వాళ్ళిద్దరు వచ్చారు రాలా. అది ఆయన చేసింది.
ఇప్పుడు ఇంకోటి వచ్చారు, మేము ఇంకోటి వచ్చేసరికి ఏంటి, రాగి సంగటి, అదండి నాటుకోడి కూర, రాగి సంగటి వేసి పెట్టి పంపించామని చెప్పి అంటే ఈ బోటి నాటుకోడి, ఇంకోటి ఏంటి రాగి సంగటి ఆయన ఇంట్లో తినలేడా, ఆయన గతి లేదా, మీరు పెడితే కానీ ఆయన తినలేడా ఇంటికి వచ్చేసి. ఆయన ఒక స్టేట్ అతిథిగా, ఒక సీఎం చీఫ్ మినిస్టర్గా, కేతిరెడ్డి గారు మీరు చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నా ఆయన అంత రెస్పెక్ట్గా వచ్చి వెళ్తారు. అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి పిలిచారని కదా, స్టేట్ గెస్ట్ గా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పిలిచారు కాబట్టి ఆయన వచ్చారు, ఆతిథ్యం స్వీకరించారు, వెళ్ళారు, అంతే. అంతేగాని మీ బోటే నువ్వు ఏదో నాటుకోడి రాగి సంగడి పెట్టామని చెప్పేసి నా తమ్ముడిని, నా తమ్ముడు ఫ్యామిలీని నోటుకొచ్చినట్టు తిడతా ఉంటే ఊరుకుంటానా? నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాను నీకు, అంతే. నోటుకొచ్చినట్టు తిడతా ఉంటే మనస్పర్ధలు అనేవి ఎవడొకరి కానే ఉంటాయి, ఎవరి ఫ్యామిలీలోనే ఉంటాయి. గెలిచాక ఏం చేశాడండి పవన్ కళ్యాణ్ గారు, తీసుకెళ్ళి ఆయన విజయాన్ని ఎక్కడ పెట్టారు, చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టారు. వెళ్ళంగానే వాళ్ళమ్మ తండ్రి కన్న తల్లిదండ్రి తర్వాత అన్న వదిలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో పెట్టి కాళ్ళకి దండం పెట్టాడు. ఆ విజయాన్ని తీసుకెళ్ళి ఆయన కాళ్ళ పెట్టి మీద పెట్టాడండి ఆయన. అదే ఆయన గొప్పతనం. మీరేమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారినేమో నోటిఫికేషన్ పెడతారు ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ. చిరంజీవి గారినేమో తీసుకెళ్లి ఆతిథ్యాలు ఇవన్నీ ఇచ్చేస్తా ఉంటే పిచ్చోళ్ళ మిగతా వాళ్ళంతా. ఏమండి, ఇప్పుడు చిరంజీవి గారి పొజిషన్లో ఎవరైనా ఏ అన్న తమ్ములు ఉన్నా, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయంలో ఇద్దరికి కోపం వచ్చిద్దండి. తమ్ముడు ఫ్యామిలీ అన్నయ్య ఫ్యామిలీ కదా, అన్నయ్య ఫ్యామిలీ తమ్ముడు ఫ్యామిలీ కదా, వీళ్ళంటే వాళ్ళు అన్నట్టే కదా, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అన్నట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళు అంటే చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళు అన్నట్టు కదా. ఇవన్నీ మర్చిపోయి మేము చిరంజీవి గారు అంత చేసాం ఇంత చేసామంట. మీ బలుపు చూపించారు మీరు ఆ రోజు అక్కడ, దానికి ఆ బలుపు చూపించారు కాబట్టి ఈ రోజు మీకు 11 వచ్చినాయి, మీకు పంగనామం వచ్చింది. ఇది మీరు రియలైజ్ అవ్వాలి. ఇంకా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరు అని మీరు వేరు అనుకుని మిగతా వాళ్ళందరి మీద వేరు 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 వీళ్ళందరూ వేరు విడిపోయారు అని అంటే ఎవడో నమ్మటానికి లేడు. గుర్తుపెట్టుకోండి, ఎంత కాదనుకున్నా సరే ఫ్యామిలీ మధ్యలో మీరు దూరి చివరాఖరికి వెళ్ళి గొడవలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, చివరాఖరి వాళ్ళే ఏకమవుతారు అన్నదమ్ములు. అసలు ఇంకోటి చెప్తానండి, అన్నదమ్ములు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత ఒకటవుతారు. మధ్యలో వీపీలు ఎవరో మీరే, మీలాంటి వాళ్ళే. అర్థమైంది. చిరంజీవి గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. కోపం ఉండదండి తమ్ముడికి, అలా అన్నయ్య పెద్ద స్టార్. ఆయన ఈ రోజు ఇలా ఉన్నాడంటే కారణం ఆయన చిరంజీవి గారు, అందరికీ తెలిసిందే అది. ఏంటి మీరు ఇప్పుడు అలాంటిది మర్చిపోయి కోపం ఉండదు ఆయనకి? రిపబ్లిక్ సినిమా మీటింగ్ లో అలా చెప్పాడు అంటే ముందు మీ ఇంట్లో చూసుకోమండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చూడమండి. ఇంట్లో తల్లిని చెల్లిని తరిమేశాడు కదా ఇంట్లో నుంచి. ముందు మీరు చూసుకుని వీళ్ళ మీద కామెంట్ చేద్దామని అనుకుంటే, ఇంట్లో సొంత బాబాయిని గొడ్లు పెట్టి నరికేస్తే మీ చెల్లి రోడ్డు మీద తిరుగుతుందండి న్యాయం కోసం. మీ సొంత చెల్లికే న్యాయం చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈరోజు ఇదంతా మా వదిలేసి చిరంజీవి గారికి మేము అంతలా ఇది చేసాము, మేము అంతలా ఆతిథ్యం ఇచ్చాము, మేము చాలా గౌరవించాము అంటే తమ్ముడినేమో అవమానిస్తా, అన్నయ్యనేమో తమ్ముడిని నోటుకొచ్చినట్టు మాట్లాడతా, అన్నయ్యనేమో గౌరవిస్తూ ఉంటే ఏదో అన్నయ్యకైనా కాలదండి. అదే జరిగింది. మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంకా చిరంజీవి గారికి మేము అంత గౌరవం ఇచ్చాము అని చెప్పి ఫ్యామిలీ ఎప్పుడు ఒకటవుతారు, బయటోడు ఎప్పుడు బయటోడే. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.